పార్టీ బొమ్మ మాత్రమే కాకుండా అంటే పంచాయతీ ఎలక్షన్స్ ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ అన్నీ కూడా రకరకాల పారామీటర్స్లో ఉంటాయి. అది కూడా కాకుండా అధికార పార్టీ ఉన్న చోట అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకే ఎడ్జ్ కూడా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పనులు చేసుకోవాలంటే మున్సిపాలిటీల్లో రోడ్లు, లైట్లు, పారిశుద్ధ్యం వీటన్నింటికి సంబంధించి అధికార పార్టీ వస్తేనే ఇక్కడ పనులు అవుతాయి అనే ఒక సాంప్రదాయం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చాలా రసవత్తరంగానే సాగింది అని చెప్పాలి. అయితే కాంగ్రెస్ మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వైపే చూసాయి. కానీ కాంగ్రెస్కి ఈ మధ్య పథకాల విషయంలోనో లేదంటే హామీల విషయంలోనో తుంగలో తొక్కారు అంటూ, అలాగే రేవంత్ రెడ్డి గారి మీద జరిగిన దాడి వీటన్నింటి నేపథ్యంలో ఈసారి జూబ్లీ హిల్స్ లాంటి పరిస్థితి అయితే మున్సిపాలిటీస్లో ఉంటుంది అని ఎవరు అనుకోలేదు. కానీ ఏదైతే చెప్పారో ఢిల్లీ నుంచి నేనే రాజు నేనే మంత్రి అనే లాంటి కమిట్మెంట్ ఏదైతే ఇచ్చారో అట్లాగే రేవంత్ రెడ్డి గారు మొత్తానికైతే విజయం సాధించిన పరిస్థితి మనకు కనబడుతుంది. అధికార పార్టీకి పూర్తిగా పట్టం కట్టారు. ఏకంగా విహెచ్ లాంటి సీనియర్ నాయకులే గాంధీ భవన్ దగ్గర డాన్స్లు వేశారు అంటే మామూలు విషయం కాదు. విహెచ్ అంటే ఆయన దాదాపుగా 70 నుంచి 80 సంవత్సరాల దగ్గరికి వెళుతూ ఉండి కూడా యువతలో, కాంగ్రెస్ నాయకుల్లో, కాంగ్రెస్లో ఒక రకంగా జోష్ నింపేలాగా ఆయన కాంగ్రెస్ గాంధీ భవన్ దగ్గర ఆయన తీన్మార్ చేసిన దృశ్యాలు అయితే చాలా ఆకట్టుకున్నాయి. మొత్తానికి కాంగ్రెస్కి ఒక ఊపిరినిచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే జగిత్యాల విషయంకి వచ్చే వరకు మాత్రం ఇదే సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రెబల్స్ని రంగంలోకి దింపడం వల్ల 7 స్థానాల్లో అక్కడ కాంగ్రెస్ ఓటమి పాలవ్వడం, రెబల్స్గా ఉన్న వాళ్ళు అక్కడ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పదే అంటే చాలా విషయాల్లో పుట్టి ముంచుకునేది ఇలాంటి సిచ్యువేషన్ల వల్లే. నేషనల్ పార్టీస్ పుట్టి మునిగేది ఇలాంటి మేమే నాయకులు అని కలవకపోవడం ఇలాంటి సందర్భాల వల్లే మునుగుతుంది. బట్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వన్ మ్యాన్ షో లాగా నడిపించినప్పుడు పార్టీలు నిలబడతాయి. ఈ సిచ్యువేషన్లో మొత్తానికి జగిత్యాల్లో అలాంటి పరిస్థితి ఉంది. 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ 5, బీజేపీ 1, అదర్స్ 1. అయితే ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక్క కార్పొరేషన్ కూడా దక్కని పరిస్థితి మనం చూసాం.